Yogesh. Welcome back to my channel to be honest content. ఈ వీడియోలో మనం అయల్లా అన్న ట్రైలర్ రిలీజ్ అయింది. అది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ శరత్ కేల్కర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు భానుప్రియ, యోగిబాబు కూడా ఉన్నారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై రవికుమార్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమాన్. ఈ మూవీ మనకి తెలుగు, తమిళ్లో కూడా రాబోతుంది. Jan 12న రిలీజ్ అవ్వచ్చు ఆంధ్రాలో. మేబీ డేట్ కూడా 1 వీక్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే 2 minutes 30 seconds అలా ఉంది. స్టార్టింగ్లోనే శివకార్తికేయన్ నేచర్ గురించి చెప్తుంటారు. అంటే నేచర్ని ఇలా ఉంచుకోవాలి, అలా ఉంచుకోవాలి అన్నట్టు మా ఫాదర్ ఇలా చెప్పారు అని. అండ్ అప్పుడే ఇంకొక ఆయన అంటారు అనమాట, ఇప్పుడు మనం ఈ పురుగుల్ని చంపకుండా ఉంటే మన పంట అంతా పోతుంది అని ఒకలాగా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇలాగ అవుతూ ఉండగా ఒకరోజు శివకార్తికేయన్ వ్యాన్లో వెళ్తూ ఉండగా సడన్గా ఏలియన్ వచ్చి హాయ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఆ ఏలియన్కి వాయిస్ ఇచ్చింది సిద్ధార్థ. మనకి ట్రైలర్లో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కార్పొరేట్ మనిషిని కూడా చూపిస్తున్నారు. మన భూమి మీద ఉన్న శక్తి కన్నా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శక్తి ఉంది ఇక్కడ ప్రజెంట్. అదేంటో కాదు, ఏలియన్ శక్తిలాగా అనిపిస్తుంది నాకు అని చెప్పి అతను అనడము అండ్ ఏలియన్ని చూపించడము. దాని తర్వాత ఏలియన్తోని శివకార్తికేయన్ రిలేషన్ కొంచెం చూపిస్తున్నారు. మధ్యలోనేమో శివకార్తికేయన్ ఫైట్ చేస్తున్నారు, ఒక రోబోతో కూడా ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. లాస్ట్లోని శివకార్తికేయన్ తన ప్రీవియస్ మాన్ కరాటే మూవీలో ఒక పోజ్ ఉంటుంది ఇలాగా, ఆ పోజ్ కానీ, తర్వాత రీసెంట్గా వచ్చిన మావీరంలోని ఇలా చెప్పి రమ్మని అంటారు కదా, సో ఆ పోజ్ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. సో ఇలాగే ఈ ట్రైలర్ మొత్తం కూడా ఏంటంటే ఒక నేచర్ని కాపాడే ఒక అతనుగా శివకార్తికేయన్ అండ్ ఒక కార్పొరేట్ విలన్ డెఫినెట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక సీన్లో అంటాడనమాట శివకార్తికేయన్, అసలు నువ్వు ఎందుకు ఇండియాకి వచ్చావు అని చెప్పి ఏలియన్ అడుగుతాడు. మీరు ఎప్పుడూనా యుఎస్కే వెళ్తారు కదా, అక్కడ అంతా డెస్ట్రాయ్ చేయడానికి, అలాంటిది మా ఇండియాకి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతాడు. అది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లోని సిద్ధార్థ వాయిస్ కదా అది, యూజువల్లీ ఎవరైతే ఏలియన్ ఉన్నారో అతను అంటాడనమాట, ఏంటి ఇంకోసారి నన్ను ఏలియన్ అంటే మాత్రం బాగోదు, నేను మనిషిలా మారిపోతాను అని చెప్పి అంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏలియన్స్కి చాలా పవర్స్ ఉన్నట్టు చూపిస్తున్నారు. మెయిన్గా ఆయన ఇలాగని మాయమైపోయి మళ్ళీ నార్మల్గా అయ్యేలాగా కూడా చూపిస్తున్నారు. కార్తికేయన్ రీసెంట్ మూవీస్ చూసుకున్నట్లయితే డాక్టర్ అని చెప్పి ఒక డార్క్ కామెడీ కైండ్ ఆఫ్ మూవీ, డాన్ అని చెప్పి ఫుల్ ఫన్ యూత్ఫుల్నెస్ ఉన్న మూవీ, అండ్ ప్రీవియస్గా చూసిన మావీరన్ అయితే అదొక ఫ్యాంటసీ, దాంతోపాటు ఒక సోషల్ మెసేజ్ కూడా ఉన్న ఒక టైప్ ఆఫ్ మూవీ. అండ్ ఇందులో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏలియన్ రావడం అండ్ మన ఎర్త్కి ఏదో మంచి చేయడానికి ఏలియన్ వచ్చినట్టు అక్కడ చూపిస్తున్నారు, అక్కడ కన్వర్జేషన్స్ అన్నీ చూస్తుంటే. సో ఏంటంటే డిఫరెంట్ జానరాలో మూవీస్ తీయడానికి శివకార్తికేయన్ అసలు వెనకాడట్లేదు. చాలా డిఫరెన్స్ ఉన్న స్టోరీస్నే ఎంచుకుంటున్నారు. యూజువల్లీ కమర్షియల్ మూవీ ట్రాక్లోనే వెళ్తారు కదా అందరూనా. ఈయన ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకున్నట్లయితే రెమో కూడా ఏంటంటే ఒక ఆడపిల్ల గెటప్ వేసుకొని ఆ మూవీ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ ఒక మంచి స్టేజ్లో ఉన్న హీరో ఇలాగ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అన్నది చాలా మంచి విషయం. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రవికుమార్. ఈయన ప్రీవియస్ ప్రాజెక్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఒక టైం ట్రావెల్ మూవీ ఉంటుంది, విష్ణు విశాల్ అందులో హీరోగా యాక్ట్ చేశారు. తమిళ్ మూవీ అండ్ తెలుగు, హిందీలో కూడా డబ్డ్ వర్షన్ ఉంటుంది. ఆ మూవీలో కూడా ఏంటంటే ఒక పెద్ద కాన్సెప్ట్ టైం ట్రావెల్ అన్నది కొంచెం చెప్పడానికి కష్టమైన కాన్సెప్ట్, బట్ ఆ కాన్సెప్ట్నే చాలా నీట్ అండ్ క్లీన్గా చూపించారు. నేను ఆ మూవీ చూశాను, చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ కున్న విజన్ ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇది కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు ఈ మూవీ అని నాకు అనిపిస్తుంది. అది కాకుండా ఆ ఏలియన్ అన్న చెప్పే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి నాకు తెలిసి బాగుండొచ్చు. మ్యూజిక్ అందిస్తుంది ఏఆర్ రెహమాన్. ఆబ్వియస్లీ మనం చెప్పవసరం లేదు, ఇలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ అవన్నీ ఆయనకి కొట్టిన పిండి అంటారు కదా, సో ఆ టైప్. నాకైతే ఆ రోబో వైబ్స్ మళ్ళీ కనిపించాయి. నాకు రోబో 1, రోబో 2 రెండిట్లకి రెండు మూవీస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. బీజిఎం అయితే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. ఈవెన్ 2 days 3 days నేను వింటూనే ఉంటాను ఆ సాంగ్స్ అన్నీ, అంత బాగుంటాయి. సో నేను అదే రేంజ్ బీజిఎం మళ్ళీ ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఆ ఉన్న పోర్షన్ 2.5 minutes అయినప్పటికీ కూడా అందులో ఆ బీజిఎం చాలా బాగుంది. ఈ మూవీ VFX
ఎఫెక్ట్స్ మనకి ట్రైలర్ వరకు చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉన్నాయి. అంటే బాగా అమేజింగ్ అని చెప్పలేము, అలా అని చెప్పి పూర్ క్వాలిటీలో ఉన్నాయని కూడా చెప్పలేము. మూవీకి ఎంత తగ్గట్టు కావాలో ఆ రేంజ్లో ఉన్నాయని డెఫినెట్లీ చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఏంటంటే 2019లో స్టార్ట్ చేశారనమాట షూటింగ్ అదంతా. కాకపోతే అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా కానీ ఇంకా చాలా టర్మ్స్ ఏమీ లేవు. అండ్ మెయిన్గా ఏంటంటే అప్పుడు ఈ కోవిడ్ టైంలోని చాలా మూవీస్ ఆగిపోయాయి. సో అలానే ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ 4 years అలా స్ట్రగుల్ అయ్యింది. మనం ఆ ట్రైలర్ చూసినట్లయితే శివకార్తికేయన్ ఒక 2-3 లుక్స్లో ఉంటారనమాట. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్ సరిగ్గా సెట్ అవ్వక ఒక్కొక్కసారి ఒక్కో టైంలో షూటింగ్ చేయడం వల్ల అలాగా కనిపిస్తున్నారు. అండ్ మెయిన్గా ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు అన్న ఒక్క మెయిన్ ఎయిమ్తోని వాళ్ళు ఈ మూవీని ప్రొలాంగ్ చేశారనమాట. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అని. కొన్ని మూవీస్ ఏంటంటే మనకి ఎలా వస్తాయేంటి ఎండ్ ప్రోడక్ట్ ఏదో చేసేద్దాం అన్నట్టు ఒక సెటన్ టైంలోని గివప్ ఇచ్చేస్తారు. బట్ ఈ టీమ్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా అలా గివప్ ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ హీరో. దానివల్ల మేబీ ఒక మంచి ప్రోడక్ట్ మన ముందుకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే బీజిఎం బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఒక రేంజ్ కాకపోయినా బాగుంది. ట్రైలర్ నా వరకు అయితే ఒక ఏలియన్ అన్న కాన్సెప్ట్ ఒకటే న్యూ అనిపించింది తప్పించి స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే ఒక కార్పొరేట్ విలన్, ఒక అర్త్ని సేవ్ చేసే ఒక మనిషి, ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ మీద డెఫినెట్లీ మూవీ వెళ్తుంది ముందుకి అన్నగానే కొంచెం అదేంటంటే రొటీన్ అంటారు కదా, ఆ రొటీన్ అన్న ఫీలింగ్ వచ్చింది. మరి ఏలియన్ అనగానే ఇంకా అంతకుమించి ఏం తీస్తారు అని అనుకోవచ్చు. చూద్దాం అది ఎలా ఉండబోతుందో. మనకి ఎప్పుడో 2006-2005లో వచ్చిన కోయి మిల్ గయా మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత దాని సీక్వెల్స్ క్రిష్ 3 ఇవన్నీ వచ్చాయి, చాలా బాగా క్లిక్ అయ్యాయి. సో అంత రేంజ్ ఉంటుందో లేదో అన్నది మనకు తెలీదు, బట్ వెయిట్ చేసి చూద్దాం. బట్ ఏలియన్ అన్న కాన్సెప్ట్లో వస్తే ఇది తమిళ ఇండస్ట్రీకి మేబీ సెకండ్ మూవీ. ఒక మూవీలో ఏలియన్ అంటారు కానీ అంత కాన్సెప్ట్ ఏమీ చూపించరు. ఇందులో టోటల్లీ ఏలియన్ బేస్డే కాబట్టి బాగుండొచ్చేమో అని అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇది మనకి 12th January థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. తమిళ్లో డెఫినెట్లీ రిలీజ్ అయిపోతుంది, బట్ తెలుగులో థియేటర్స్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి. సో మేబీ 12th రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఒక 1 week పోస్ట్పోన్ అవ్వచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగిషి సైనింగ్ ఆఫ్ 2BHK, to be honest content.